దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం 2023 చివరి మన్ కీ బాత్లో మాట్లాడిన ఆయన ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందన్నారు. 2023లో దేశ ప్రజల్లో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందన్నారు. దాన్ని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించిందని మోదీ తెలిపారు. భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వెల్లడించారు. దీనిపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్నారని వివరించారు. ప్రతిష్టాత్మక G20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లోని ప్రతి ప్రాంతం ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని తెలిపారు. దేశ ప్రజల్లో వికాస, స్వయం సమృద్ధి భారత స్ఫూర్తి రగిలిందని చెప్పారు. 2024లోనూ దాన్ని కొనసాగించాలన్నారు. ఈ ఏడాది నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో దేశం మొత్తం ఉర్రుతొలగిందని మోదీ తెలిపారు. ఎలిఫెంట్ విస్పరస్కు సైతం ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో భారతీయుల ప్రతిభ వెలుగు చూసిందని వ్యాఖ్యానించారు. 2023లో భారతీయుల సృజనాత్మకతను యావత్తు ప్రపంచం వీక్షించిందని తెలిపారు. ఈ ఏడాదిలో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపారని మోదీ కొనియాడారు. ఆసియా క్రీడలు 107, పారా గేమ్స్లో 111 పతకాలతో సత్తా చాటారన్నారు. వన్డే ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు. చంద్రయాన్ 3 విజయవంతంపై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతమైందని, ఇది అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శారీరక, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రధాని నొక్కి చెప్పారు. ఆ దిశగా చేపట్టిన ఫిట్ ఇండియాలో భాగంగా తీసుకున్న పలు చర్యలను వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభం కోసం దేశం మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోందని ప్రధాని అన్నారు. ప్రజలు రకరకాలుగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడు అయోధ్యపై కొత్త పాటలు, భజనలు, కవితలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. వాటిలో కొన్నింటిని తాను సోషల్ మీడియాలో పంచుకున్నానని వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళా ప్రపంచం తనదైన శైలిలో భాగస్వామి అవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.